ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఏదైతే పెన్షన్లో 4,000 రూపాయలు చేస్తానని చెప్పేసి మాట్లాడడం జరిగిందో, అలాగే వివిధ రకాలు వికలాంగులకు 6,000, బెడ్ రీడ్ పేషెంట్స్ ఎవరైనా ఉన్నట్టయితే 15,000, ఇంకా కుష్ఠరోగులు కానీ వీళ్ళు ఎవరైనా ఉంటే 10,000, ఇలా 28 రకాల కేటగిరీస్కి గతం నుంచి పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అయితే అరకొరక పెన్షన్లు ఈరోజు పెరిగినటువంటి ధనవరం దృష్టిలో పెట్టుకుని, అవసరాలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఒక చక్కని నిర్ణయం తీసుకుని 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పేసి అవ్వాతాతలకి విడో పెన్షన్స్ ఇవన్నీ, అలాగే నేను చెప్పినట్టుగా 10,000, 15,000 ఇలా ఇస్తానని చెప్పి ఎన్నికల్లో మాట ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఇవాళ ప్రమాణ స్వీకారం చేసినటువంటి కొద్ది రోజుల్లోనే 1వ తారీఖు నుంచి ఏదైతే పెన్షన్లు ఇవ్వడం గతం నుంచి ఆనవాయితీగా ఉందో, ఆ 1వ తారీఖుకే పెంచినటువంటి పెన్షన్లన్నీ కూడా ఇవాళ పంపిణీ చేయడం మొదలుపెట్టడం జరిగింది. అందులో భాగంగానే మేమంతా గ్రామం తిరిగి ఈ పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నాం. ఎందుకంటే తెలుగుదేశం క్యాడర్ అన్నది ప్రజా సంక్షేమానికి కట్టుబడి పనిచేసేటటువంటి క్యాడర్. ప్రజలకు సక్రమంగా అందుతుందో లేదో చూసేటటువంటి బాధ్యత మా మీద ఉంది. మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మా నాయకుడు ఇచ్చినటువంటి సంక్షేమాన్ని సక్రమంగా అందివ్వాలని చెప్పి ఇవాళ ఇంటింటికి కూడా కేడర్ అంతా నాయకులు వెళ్ళి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారికి గత ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఉన్న వ్యత్యాసాన్ని కూడా ఇక్కడ ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చిన దగ్గర నుంచి 4,000 అమలు చేస్తానని చెప్పాడు. ఇవాళ నుంచి 4,000 కాదు, ఏదైతే ఏప్రిల్ నెలలో 4,000 1,000 రూపాయలు పెంచుతాను నేను పెన్షన్దారులకి అని చెప్పాడో, దాన్ని ఆ వేళ నుంచే మీరు ఇచ్చినట్టుగా లెక్కేసుకోండి అని చెప్పి ఆ 3,000 కూడా కలిపి ఇవాళ 4,000, 7,000 ఇస్తున్నటువంటి పరిస్థితి. అదే జగన్మోహన్ రెడ్డి 1,000 రూపాయలు ఇస్తానన్నాడు గత ఎన్నికల ముందు. ఇచ్చాడా? 250, 250, 250 5 సంవత్సరాలు ఇచ్చుకుంటూ వచ్చాడు. అంటే నిజమైనటువంటి సంక్షేమాన్ని కోరుకునేవాడు ప్రజా అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటాడు. ఆ నిర్ణయాలతో ఆర్థిక వెలుసుబాటు కావాలి సామాన్యుడికి అనుకుంటాడు. అతను జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన ఏంటి? నేను ఇస్తున్నాను అని చెప్పేసి ఇచ్చుకుంటూ భ్రమంలో పెట్టి వాడు బతకూడదు, చావకూడదు. ఎప్పుడు ప్రభుత్వం నాకేం చేస్తుందని ఆలోచన చేస్తా కూర్చోవాలడు. ప్రభుత్వం మీద ఆధారపడి బతకాలి. అది జగన్మోహన్ రెడ్డి ఆలోచన. ఇక్కడ చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన నా వంక చూడకూడదు, నాతో ఆలోచన చేయకూడదు, వాడి కాళ్ళ మీద వాడు బతికేటటువంటి పరిస్థితులు కల్పించాలి. ఇది తాత్కాలిక సంక్షేమం మాత్రమే. రేపు రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ప్రతి వ్యక్తికి కూడా ఆర్థిక పరిపుష్టి కలిగేటటువంటి పథకాలను అందించి ప్రభుత్వం మీద ఆధారపడకుండా 5 సంవత్సరాల కాలంలో ప్రతి ఒడు జీవించేటటువంటి విధానంతో కార్యక్రమాలు తీసుకుని మీ అందరికీ అందించడం కూడా జరుగుతుంది. అది చంద్రబాబు నాయుడు యొక్క మార్కు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.